అది నిజమైన ఎవరైతే నిజంగా తప్పు చేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే. అది ఈ రోజు కాదు, రేపైనా సరే. మరి ఈ రోజు చేస్తున్న వాళ్ళ సంగతి మరి గాలికి వదిలేయాలా? ఈ రోజు తప్పులు చేసే వాళ్ళ సంగతి ఏంటి? మరి ఈ రోజు రన్నింగ్ లో మీరు మరి చూడట్లేదా? ఇప్పుడు దాకా ఎంత దారుణంగా విజయసాయి రెడ్డి గారు, ఇప్పుడు శాంతి అనే ఆవిడ ఉంది, ఆవిడ ఒక మహిళ. విషయం ఏంటనేది కోర్టు ద్వారానో లేకపోతే న్యూస్ లోనో ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పటికీ కూడా పోస్టులు ఎంత దారుణంగా పెడుతున్నారు. ఒక లేడీని రకరకాలుగా మాఫింగ్ చేసేసి పిక్చర్స్ ని ఎంత దారుణంగా మీరు పోస్టులు చేస్తున్నారు. ఇది కరెక్టేనా? మరి భారతమ్మ గారి గురించి ఎంత దారుణంగా, అవినాష్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గారి గురించి ఏ విధంగా మీరు పోస్టులు పెడుతున్నారు? మరి అదంతా అది చేసిన వాళ్ళందరూ కరెక్టేనా? వాళ్ళ శిక్షకి అర్హులు కాదా? జగన్ గారి గురించి ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఎన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సైకో అంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఫొటోస్ ని మాఫింగ్ చేస్తారు. మరి మాజీ సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పైన కూడా ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నప్పుడు, ఇలాంటి పిక్చర్స్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా మీరు శిక్ష అర్హులే కదా. మరి సరే, మగవాళ్ళని అంటే సరే పక్కన పెట్టేయండి, మహిళలు, మరి భారతమ్మ మహిళే కదా. అంటే మీ దాంట్లో ఉండే మహిళలకు ఒక రూలు, పక్కన ఉన్న వాళ్ళకి ఒక రూలా? కొంచెం దయచేసి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అందులో ఎవరైతే నిజంగా తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే మీరు చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప ఏ సందర్భం అంటే ఏ సంబంధం లేనటువంటి వాళ్ళని కేవలం మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ అధికారాన్ని ఉపయోగించి పోలీసు వారిని కూడా మీరు మీ ఆధీనంలోకి తీసుకొని ఈరోజు మీరు చేయడం అనేది 100% తప్పనే చెప్పాలి. దయచేసి, అంటే గతంలో కూడా నా మీద కూడా బోల్డని ట్రోల్స్ వచ్చేయండి. మరి అవన్నీ కూడా నేను ఇప్పుడు ప్రూఫ్లు తీసి చూపించాలిగా. మరి అవన్నీ ఎవరు పెడుతున్నట్టు? టీడీపీ వాళ్ళు పెట్టడం లేదా? సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయట్లేదా? రకరకాల కామెంట్లు పెడుతున్నారు కదా. అంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఏది చేసినా చలామణి అవుతుందని చెప్పేసి మీ యొక్క ఆలోచన. దయచేసి ఈ ఆలోచనని మానండి. మహిళల్ని మీరు ఏదైతే మహిళలకి పెద్దపీఠం వేస్తాం, మహిళలకి రక్షణ భద్రత అంటున్నారో ఆ రక్షణ భద్రత అనే మాట కేవలం మాటలకే పరిమితం చేస్తూ ఈరోజు సోషల్ మీడియా అనే వంకతో కేవలం మీ ప్రయోజనం కోసం మీ అధికారాన్ని ఉపయోగిస్తున్నారనేది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. నాకు కూడా కొన్ని కాల్స్ అయితే వచ్చాయండి. అని ఒకటే చెప్తున్నా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఉన్న విషయాన్ని, వాస్తవాన్ని నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప నేను ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. నేను ఎవరి గురించి కూడా అసభ్యకరమైనటువంటి కామెంట్స్ కానీ ఏమీ చేయలేదు. ఇది ఒక ప్రాథమిక హక్కు మాత్రమే. ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్ని హరించి వేయాలంటే అది అంటే రాజ్యాంగబద్ధంగా మీరు వెళ్ళట్లేదనేసి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు కూడా. థ్యాంక్ యూ.